113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుంచి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తువాడు. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట ప్రతి వారు అనుభవించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. యోబు 5:11 కూడా దేవుడు ఏమంటాడంటే, దీనులను ఉన్నత స్థలంలో ఉంచేటువంటి వాడంట. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఒకవేళ అదే ప్లేస్లో ఎప్పటికీ ఉంటాం అని అనుకోవద్దు. యోసేపుని అన్నలు గోతిలో పడేస్తారు, కానీ యోసేపుని అన్య దేశం సింహాసనం ఎక్కించింది. హల్లెలూయా. నిన్నెవరైతే దూషించారో వాళ్ళే నిన్ను హెచ్చిస్తారని అనుకోవద్దు. ఎప్పుడు కూడా నీ సొంత వారిని నిన్ను నిందించవచ్చు, నీ సొంత వారిని నిన్ను అవమానించవచ్చు. అన్నలేమో అవమానించారు, అన్నలేమో మరి గోతిలో పడేశారు, కొట్టి పడేశారు, తన్ని పడేశారు, కానీ అన్య దేశం మాత్రం ఆయన్ని అందలం ఎక్కించింది, సింహాసనం ఎక్కించింది, ఆరాధించేటువంటి స్థితిలో పెట్టింది అనమాట. కాబట్టి ఈరోజు నా దేవుడిని స్థితి గతి మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మీద నువ్వు నమ్మాలి. పరిస్థితులు నమ్మి ప్రభుని దూషించొద్దు ఎప్పటికీ కూడా. ఈ రోజున మీ పరిస్థితులు బాగోలేదని చెప్పి చాలామంది ప్రభుని దూషిస్తూ ఉన్నారు, ఎందుకు దేవుని ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. దయచేసి ఆ మనస్తత్వాన్ని మార్చుకోండి. ఎప్పటికీ దేవుని ప్రశ్నించొద్దు, ఎప్పటికీ దేవుని ప్రశ్న వేయొద్దు. అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఒకరోజు తన తండ్రి తనకి బహుమతిగా 4 అరటిపళ్ళు ఇచ్చాడంట. 2 అరటిపళ్ళు ఏం చేశాడంటే తనకి, 2 అరటిపళ్ళు తన చెల్లికి. కాబట్టి తన 2 అరటిపళ్ళను తిన్నటువంటి ఆ బాలుడు మిగతా 2 కూడా తన చెల్లి కోసం పక్కన పెట్టాడంట. ఇది గమనించినటువంటి అతని తండ్రి, ఎందుకు ఆ 2 పక్కన పెట్టావు? ఎవరు నిన్ను చూడటం లేదు కదా, నీవు ఆ 2 తిన్నా కూడా ఎవరో పట్టుకోలేరు కదా అని అన్నాడంట. కాదు నాన్న, ఆ 2 నా చెల్లికి ఇవ్వమని చెప్పి నీవు నాకు ఇచ్చావు. నేను ఆ 2 తిన్నా ఎవరు దీన్ని చూడకపోయినా కానీ పైన దేవుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు, ఆయన ఉన్నాడు కదా, అన్నిటినీ ఆయన గమనిస్తూ ఉంటాడని చెప్పి నీవే నాకు చెప్పావు అని చెప్పి జవాబిచ్చాడంటండి ఆ బాలుడు. ప్రియులు గమనించాలి, ఆ బాలుడే తర్వాత కాలంలో ప్రపంచ ప్రఖ్యాత యుద్ధ వీరుడు, ప్రసిద్ధ నెపోలియన్ బోనాపార్టీగా మారాడంటండి. చిన్న విషయంలో నమ్మకం ఉన్నటువంటి వాడిని గొప్ప విషయంలో కూడా దేవుడు నియమిస్తాడంట. కాబట్టి నెపోలియన్ గారు తన చిన్ననాటి రోజులన్నీ కూడా దారిద్ర్యంతోనే గడిపాడు, కానీ తన శౌర్యంతో ఎంతో కష్టపడి ఫ్రాన్స్ దేశానికే చక్రవర్తిగా మారాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీకున్న చిన్న జీతంలో, నీకున్న చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే, దేవుడు నీకు ఇచ్చిన చిన్న పరిచర్యలు నువ్వు నమ్మకం ఉన్నట్లయితే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. కాబట్టి నీకు వచ్చేటువంటి 1000 రూపాయలు 100 రూపాయల దశంభాగం తీలినట్టు నువ్వు 10 లక్షలు ఇస్తే దేవుడికి 1,00,000 రూపాయలు ఇవ్వగలుగుతావా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. చక్రవర్తిగా ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో తన రాజ్యంలో సంచరిస్తూ తాను చిన్ననాడు చదువుకున్నటువంటి స్కూల్కి వెళ్ళాడంట ఈ నెపోలియన్ బోనాపార్టీ గారు. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలి బామ్మ చిన్న కొట్టులో కూర్చొని వచ్చిపోయేటువంటి బాలలందరికీ కూడా తినుబండాలను అమ్ముకునేటువంటిదంట. ఆ ముసలామె దగ్గరికి వెళ్ళి ఈ నెపోలియన్ బోనాపార్టీ గారు, బామా, చాలా సంవత్సరాల క్రితం నెపోలియన్ అనేటువంటి ఒక బాలుడు ఈ స్కూల్లో చదువుకున్నాడు, గుర్తున్నాడా నీకు అని అడిగితే ఆమె అన్నదంట. ఆమెను ప్రశ్నించిన వెంటనే ఆ ముసలామె ఏమన్నదంటే, జవాబిచ్చిందంట. ఏమని? అవును బాబు, ఆ చిన్న పిల్లోడైనా కానీ వాడు తిన్నా తినకపోయినా కానీ పక్క వాళ్ళందరికీ కొనిపెట్టేవాడు, వాడు తినేవాడు కాదు. ఆ పక్క వారందరికీ కొనిపెట్టి అందులోనే అమితానందం పొందేటువంటి వాడు ఆ బాలుడు, నాకెందుకు తెలియదు నాయనా, బాగా గుర్తున్నాడు వాడు అన్నదంట. అప్పుడు వెంటనే ఆ నెపోలియన్ బోనాపార్టీ గారు, ఫ్రాన్స్ దేశానికి చక్రవర్తిగా మారినటువంటి ఆయన ఏమన్నాడో తెలుసా? అమ్మా బామ్మ, నేనే ఆ నెపోలియన్, నేనే. దేవుడు నన్ను ఎంతగా దీవించాడు చూసావా? దీనులను దరిద్రులను లేవనెత్తి సింహాసనం మీద ఉన్నత స్థలంలో ఉంచేటువంటి వాడు దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడు, నేనే. అయితే నీ ఒకటి గుర్తించుకోలేదు తెలుసా? ఆ రోజుల్లో నేను కొన్ని తినుబండారాలు తీసుకొని నీకు డబ్బులు ఇవ్వటం మర్చిపోయాను బామ్మ. ఆ రోజుల్లో నా దగ్గర లేక డబ్బులు ఇవ్వటం మర్చిపోయాను, డబ్బులు ఇవ్వలేదు నీకు అన్నాడంట. అలాగనంటూ ఆ రోజుల్లో ఇవ్వలేకపోయి ఈ రోజుల్లో ఇవ్వటానికి దేవుడు నన్ను హెచ్చించాడు అని చెప్పి నెపోలియన్ గారు ఒక చిన్న పర్స నిండా బంగారపు నాణ్యాలు పెట్టి ఆమెకిచ్చి తన బాత బాకి తీర్చుకున్నాడంట. ఆ గోల్డ్ కాయిన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆమె స్థితి ఎలాగుంటుంది? ఆమె కూడా దీనురాలే. ఎప్పుడైతే గోల్డ్ కాయిన్స్ అన్ని వచ్చిందో ఆమె స్థితి కూడా ఏమైపోయిందంటండి,
సింహాసనం ఎక్కేటువంటి స్థితి అంటే ఉన్నతమైన స్థితిలోకి మరి ఆ దీనురాలు కూడా హెచ్చించబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నీ మాటలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నా సరే, నీ పరిస్థితి, నీ పరిచర్య ఏదైనా సరే, దాని విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఒకానొక రోజున దేవుడు నిన్ను ఊహించని రీతిలో హెచ్చిస్తాడు. ఊహించని రీతిలో అనేక మందికి తలగా నేను చేస్తాడు. నీ స్థితి మారుస్తాడు, నీ గతి మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. చూడండి, ఇక్కడ నెపోలియన్ బోనాపార్టీ గారు ఫ్రాన్స్ దేశానికి చక్రవర్తిగా మారాడు. కానీ చదువుకొనిచున్నటువంటి రోజులో తినడానికి తిండి లేదు, చాలా పేదరికం అనుభవించాడు. కానీ తన తండ్రి ఒక రోజున బహుమతిగా 4 అరటి పళ్ళు ఇస్తే 2 మీ చెల్లికి రా, 2 నీకంటే ఖచ్చితంగా 2 వాళ్ళ చెల్లికి దాసి 2 ఆయన తిన్నాడు. నమ్మకత్వాన్ని ప్రదర్శించాడు. అదే నమ్మకత్వాన్ని చిన్ననాటి నుంచి ప్రదర్శించడం వల్ల నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. ఎంత మెండుగా అంటే చూసారా, ఎంత ఉన్నతమైన స్థితి, ఫ్రాన్స్ దేశానికే చక్రవర్తిగా చేసేసాడు దేవుడు. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ప్రార్థన మీ పరిచర్య అయితే నమ్మకంగా చేస్తున్నారా? దేవుడు మీకు ఏదో బాధ్యత అప్పచెప్పాడు, దాంట్లో నమ్మకంగా ఉన్నారా? నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా ఉంటాయి. ఖచ్చితంగా ప్రభువు మిమ్మల్ని లేపనెత్తుతాడు. హల్లెలూయా. ఆయన నేల నుంచి దరిద్రం లేవనెత్తేటువంటి వాడు, పెంట గొప్ప మీద నుంచి బేదన లేవనెత్తేటువంటి వాడు. కాబట్టి ఈ రోజున మీరు ఏ పని చేస్తున్నా కూడా, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో పెడతాడు. నమ్మిన వారంతా కూడా స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.